అండ్ ఈరోజు మనం ఎంతో టేస్టీ కమ్మనైన వరినూకతో ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నాకు చాలా ఇష్టమండి ఈ వరినూకతో ఉప్మా. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేదండి. పొయ్యి మీద నిప్పులు వేసి చేసేవారనమాట. అట్టలా కట్టేది చాలా బాగుంటుందండి. నేను కూడా అదే విధంగా దాకలో చేద్దామని వరినూక ఉప్మా అలా దాక పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ చీరుకులు, పచ్చిమిరపకాయ చీరుకులు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇలా మనం వేయించుకుందామండి. వేయించుకుని నేను వరినూకండి 1 గ్లాస్‌కి 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఇలా దాకలో చేసుకున్నా కూడా ఇప్పుడు కూడా మనకు అట్టలా కడుతుందనమాట. అట్టలో టేస్ట్ అదిరిపోతుంది. ఇది చూడండి, ఈ వరినూక మేము రైస్ మిల్‌లో తెచ్చుకున్నామండి. రైస్ మిల్‌లో వరినూక చాలా బాగుందండి. ఇలా 1కి 3 గ్లాసులు వాటర్ వేసుకుని వరినూక వేసుకుని ఇలా సిమ్‌లో పెట్టుకుని మగ్గించుకొని బాగా సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా అడుగున అట్టలా కడుతుంది చూడండి, అది బాగుంటుంది. మా అమ్మమ్మ కూడా ఫైనల్‌గా పొద్దున్నే వెన్నపూస చేసేవారనమాట. వెన్నపూస చేసి ఆ వెన్నపూస వేసి చేసేవారండి. ఇలా వెన్నపూస వేసుకుంటే ఎంతో టేస్టీ వరినూక ఉప్మా రెడీ అండి. చాలా బాగుంటుందండి ఈ ఉప్మా.